విబుధారాధ్యపదాయ నమః. ఓం గం గ్లౌం వీరవరగ్రగాయ నమః. ఓం గం గ్లౌం కుమారగురువంద్యాయ నమః. ఓం గం గ్లౌం కుంజరాసురభంజనాయ నమః. ఓం గం గ్లౌం వల్లభావల్లభాయ నమః. ఓం గం గ్లౌం వరాభయకరాంబుజాయ నమః. ఓం గం గ్లౌం సుధాకలశహస్తాయ నమః. ఓం గం గ్లౌం సుధాకరకళాధరాయ నమః. ఓం గం గ్లౌం పంచహస్తాయ నమః. ఓం గం గ్లౌం ప్రధానేశాయ నమః. ఓం గం గ్లౌం పురాతనాయ నమః. ఓం గం గ్లౌం వరసిద్ధి వినాయకాయ నమః. ఇది శ్రీ గణేశ అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. వరసిద్ధి వినాయకాయ నమః. వరాలని మీరందరూ అడిగే వరాలు సిద్ధించే విధంగా అనుగ్రహిస్తారు. ఏకాగ్రత ఉండాలి, ప్రశాంతత ఉండాలి, నమ్మకం ఉండాలి, భక్తిభావం ఉండాలి, కొనసాగించాలి. సాధనని ప్రతిరోజు ఇలా కొనసాగించాలి. ఇవన్నీ జరిగితే అలా మీరు అడుగుతున్న వరాలని సిద్ధించేట్టుగా దైవం చేస్తుంది. అడిగి ఊరుకోనే మీ కార్యక్రమాలు మీరు చేసుకోవటం కాదు, కొంత సమయం సాధన ప్రతిరోజు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే చేస్తున్న సాధకి గురువు కృషికి ఫలితం దైవం ద్వారా మీకు వస్తుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు మనము అలా వరసిద్ధి కోసము వరసిద్ధి వినాయకుడిని స్మరిస్తూ రూపదర్శనంతో చక్రస్థానంలో కూడా లయమేటిగా సాధన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అలాంటి సాధన దత్తాత్రేయ అనుగ్రహం కూడా కలిటికి చేస్తాం. మహాగణపతి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. దైవం తలుచుకుంటే ఒక చక్రానికి అధిష్టాన దేవత అయినా సరే అన్ని చక్రాలు కూడా యాక్టివేటెడ్గా చేయగలరు, అనుగ్రహించగలరు. ఎందుకు చేయగలరు? దైవం అంటే భక్తుల కోసం ఒకే రూపం, ఒకే పేరు. కానీ సాక్షాత్ జగన్మాతే జగత్పితే అందరి రూపాల్లో నిక్షిప్తమై ఉన్నారు కాబట్టి సంపూర్ణ దైవానుగ్రహం కలుగుతూ అలా అన్నిటికీ వర్తిస్తుంది. అలా ఇప్పుడు మనము దత్తాత్రేయ సాధన కూడా చేస్తాం. దత్తాత్రేయ అంటేనే సర్వదేవతా సమూహం. దత్తాత్రేయ విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత. కానీ సర్వదేవతా సమూహం కాబట్టి ఒక దగ్గర మనసు కేంద్రీకరించిన అన్నింటిలో పూర్తి శక్తిని మనం పొందుతాము. మనం పొందేట్టుగా చేస్తారు దైవం. ఇవన్నీ అర్థం చేసుకొని అలాంటి భావంతో కంటిన్యూగా లయం చేస్తూ ఉంటే అప్పుడు మీకు అనుగ్రహం లభిస్తుంది, ధ్యాన సిద్ధి వస్తుంది, ఫర్దర్ లైఫ్ అంతా బాగుంటుంది. ఇలా అర్థం చేసుకోవాలి. సాధన అంటే ఎలా, ధ్యానం అంటే ఎలా, నామస్మరణ వినటం ఎలా, లయం చేయటం ఎలా, అనుగ్రహం పొందేది ఎలా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మీకు సంపూర్ణ నమ్మకము, ధైర్యము, తృప్తి, ఆనందం వస్తుంది. అలా ప్రతిరోజు అర్థమైన దాన్ని సాధనాపరంగా ప్రాక్టికల్గా చేయగలుగుతారు. ఓంకారం చెప్తూ ఉంటాను కొద్దిసేపు. ఆ ఓం మీరు కూడా చెప్పొచ్చు, లేదా శ్వాసలు అనుకోవచ్చు. ఏకాగ్రత థ్రోట్, నెక్ మొదలు పెట్టుకొని ఆ స్పందన తెలుస్తూ ఉండగా అది స్ప్రెడ్ అవుతూ ఉండగా అలానే మొహం మొత్తంలోకి వెళ్ళవచ్చు. మొహం అంటే బ్రెయిన్, ముఖభాగము, ఫోర్హెడ్, ఆజ్ఞ, సహస్రాలు. ఎవరికైతే ఆజ్ఞ తలనొప్పి అని చెప్తున్నారో, ప్రెజర్ అని చెప్తున్నారో వాళ్ళు అలా పైకి వెళ్ళొద్దు. ఇప్పుడు దాకా మూలాధారం ఎలా జరిగిందో అలానే త్రోట్లోనే ఉండండి కంటిన్యూగా. అలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు పూర్తిగా అది ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళనివ్వచ్చు మనసు.